రాబోయే 2027 వన్డే ప్రపంచ కప్కు ముందు భారత జట్టును వేధిస్తున్న అత్యంత ప్రధాన సమస్య బలహీనమైన బౌలింగ్ విభాగమేనని మాజీ క్రికెటర్ మహమ్మద్ కైఫ్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. బ్యాటింగ్ విభాగంలో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వంటి దిగ్గజాల రూపంలో ఎలాంటి భయం లేనప్పటికీ దక్షిణాఫ్రికాలోని భిన్నమైన మైదానాల్లో స్వల్ప లక్ష్యాలను కాపాడుకునే బౌలర్లు జట్టులో లేకపోవడం పెద్ద మైనస్గా మారనుందని అభిప్రాయపడ్డారు. అక్కడి పిచ్లపై బ్యాటర్లు పరుగులు సాధించడం అంత సులభం కాదని, కొన్నిసార్లు 250 కంటే తక్కువ స్కోర్లు నమోదయ్యే అవకాశాలున్నందున పటిష్టమైన బౌలింగ్ లైనప్ అత్యవసరమని పేర్కొన్నారు. మెగా టోర్నీలను గెలవాలంటే బ్యాటింగ్, బౌలింగ్ సమతుల్యంగా ఉండాలని, కేవలం బ్యాటింగ్ బలంపైనే ఆధారపడటం సరైన విధానం కాదని హెచ్చరించారు. ప్రస్తుతం జట్టులో స్టార్ పేసర్లు జస్ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్యా స్థానాలను భర్తీ చేసే లేదా ప్రత్యామ్నాయంగా నిలిచే నాణ్యమైన బౌలర్లు కరువయ్యారని మహమ్మద్ కైఫ్ ఆవేదన వ్యక్తం చేశారు. మహమ్మద్ షమి, భువనేశ్వర్ కుమార్ వంటి అనుభవజ్ఞులైన పేసర్ల కొరత స్పష్టంగా కనిపిస్తోందని, కొత్త ఆటగాళ్లకు అవకాశాలిస్తున్న తరుణంలో అనుభవజ్ఞుడైన మహమ్మద్ సిరాజ్ను పక్కన పెట్టడం తీవ్ర అసంతృప్తికి గురిచేస్తోందని అసహనం వ్యక్తం చేశారు. మరొకవైపు ఇటీవలి ముగిసిన ఇంగ్లాండ్, ఐర్లాండ్ పర్యటనల్లో టీమిండియా నిరాశాజనక ప్రదర్శన చేయటంపై బీసీసీఐ తీవ్రంగా పరిగణిస్తూ సమీక్ష సమావేశానికి సన్నాహాలు చేస్తోంది. అయితే ఇంగ్లాండ్ పర్యటనలో చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ను ఆడించకపోవడంపై ఆ మీటింగ్లో గంభీర్ను ఖచ్చితంగా ప్రశ్నించాలని కైఫ్ సూచించారు. కీలకమైన 3వ వన్డేలో బుమ్రా, వాషింగ్టన్ సుందర్ వంటి ప్రధాన బౌలర్లు గాయాలతో దూరం కాగా బ్యాటింగ్ డెప్త్ కారణంగా కుల్దీప్ యాదవ్ను తుది జట్టులోకి తీసుకోకపోవడం అత్యంత ఆశ్చర్యకరమైన విషయమని మండిపడ్డారు. దీని ఫలితంగానే ఇంగ్లాండ్ బ్యాటర్లు రెచ్చిపోయి ఏకంగా 387 పరుగుల భారీ స్కోరు సాధించి విజయాన్ని అందుకున్నారని గుర్తు చేశారు. అంతర్జాతీయ స్థాయిలో ఇంగ్లాండ్ స్టార్ బ్యాటర్ జోస్ బట్లర్పై కుల్దీప్ యాదవ్కు అద్భుతమైన రికార్డుందని, అలాగే గతంలో ఇంగ్లాండ్ గడ్డపై అతనికి ఉన్న విశేష అనుభవాన్ని మేనేజ్మెంట్ పూర్తిగా విస్మరించిందని కైఫ్ ఎత్తి చూపారు. ఆఖరి వన్డేలో బట్లర్ సాధించిన కీలక 40 పరుగులే రెండు జట్ల మధ్య వ్యత్యాసాన్ని పెంచి మ్యాచ్ ఫలితాన్ని మార్చేశాయని, అలాంటి సమయంలో అనుభవజ్ఞుడైన కుల్దీప్ ఉండి ఉంటే ఫలితం వేరేలా ఉండేదని విశ్లేషించారు. అనుభవలేమితో ఉన్న బౌలర్లను వరుసగా మైదానంలోకి దించడం వల్ల ఒత్తిడి సమయంలో పరుగుల ప్రవాహాన్ని నియంత్రించలేక భారత్ మూల్యం చెల్లించుకుందని స్పష్టం చేశారు. బ్యాటర్ల బలహీనతలను బట్టి సమర్థులైన బౌలర్లను ఎంపిక చేయడంలో మేనేజ్మెంట్ దారుణంగా విఫలమవుతోందని వ్యాఖ్యానించారు.